వాడొక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 54 ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ఘరానా మోసగాడు. తియ్యగా మాట్లాడతాడు, అదును చూసి గొంతు కోసేస్తాడు. అన్నం పెట్టే అన్నదాతలే టార్గెట్గా కోట్ల రూపాయలు కొల్లగొట్టేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఆర్థిక నేరగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వామ్మో, ఇక్కడ అమాయకంగా బెత్తర చూపులు చూస్తున్నాడే వీడే దాల్మేల్ సూరి. ఆర్థిక నేరాల్లో మహాదిట్ట. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామానికి చెందిన ఇతగాడు వైసీపీ నాయకుడు కూడా. గత 20 సంవత్సరాలుగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి అన్నం పెట్టే రైతులను, వ్యాపారస్తులను పెద్ద ఎత్తున మోసగించాడు. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. దాల్మేల్ సూరి పైన మొత్తం 54 ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. అమాయకులైన రైతులను టార్గెట్ గా చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. అంతేకాక తక్కువ ధరకే బియ్యం, ఆయిల్, సిమెంట్, పప్పు దినుసులు ఇలా పలు వ్యాపారాలు చేసి మద్య వ్యాపారులను, రైతులను గత కొన్ని సంవత్సరాలుగా మోసం చేస్తున్నాడు. సూరి తమ్ముడు పాండు, కుటుంబ సభ్యులు కలిసి రైతులను మోసం చేసి దాదాపు 300 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇందులో బడా వ్యాపారస్తులతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు సైతం సూరి చేతిలో మోసపోయారు. మోసం చేయటం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకుని తిరగటం సూరికి అలవాటుగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు దాల్మేల్ సూరి. చీటింగ్ తో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టిన సూరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. సూరి వలన నష్టపోయిన బాధితులు ముందుకొస్తే తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న సూరి బాధితులు కూడా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. సూరి అరెస్టులో కీలక పాత్ర పోషించిన పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. పైన దాదాపు 2016 నుంచి కూడా కేసెస్ ఉన్నాయి. అన్ని కేసెస్ కూడా ఎకనామిక్ అఫెన్సెస్ కేసెస్ ఉండేది. రీసెంట్గా ఒక ల్యాండ్ ఇష్యూ మేరకు అటెంప్ట్ టు మర్డర్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ ట్రేస్ పాస్ కిందకి మనం 42/2025 కొత్త చెరువు పిఎస్ కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వ్యవసాయులు అదేవిధంగా బిజినెస్ మ్యాన్ దగ్గర సరుకులు తీసుకున్నట్టు తీసుకుని దాదాపు 250 to 300 కోట్ల వరకు మోసం చేసినట్టు మనకి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది మనము ఆంధ్రప్రదేశ్లో దాదాపు 42 కేసుల వరకు ఉన్నాయి. అదేవిధంగా అదర్ స్టేట్లో కూడా దాదాపు 7 to 8 కేసెస్ అన్ని కలిపి దాదాపు 55 కేసుల వరకు ఈ వ్యక్తి పైన మోరిం శెట్టి సురేష్ పైన ఉంది. అదేవిధంగా మోరిం శెట్టి పండు పైన కూడా దాదాపు అదే 55 కేసులు ఉన్నాయి. దాల్మేల్ సూరి నేరాలను బట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ గా గుర్తించి పీడీ యాక్ట్ ప్రయోగించారు పోలీసులు. దీన్ని సవాల్ చేస్తూ దాల్మేల్ సూరి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇతని నేరాలను తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. సూరి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.